దేవరా సినిమా అయితే రిలీజ్ అయింది. అవును, చాలా మంది అయితే నెగిటివ్ చేస్తున్నారు. అవును. సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఆయన విధానం చాలా బాగా చేశాడు. ఆయనకి ఇచ్చిన రోల్ అయితే ఎక్కడా కూడా తగ్గల, చాలా మంచిగా చేశాడు. కానీ హీరోయిన్ సినిమా 3 గంటల్లో చాలా తక్కువ చూపించడం జరిగింది. సో కొత్త అంటే స్టార్టింగ్ ఎన్టీఆర్ తో చేసినప్పుడు ఒక హీరోయిన్ 3 గంటల సినిమాలో ఎంతసేపు చూపించాలి? సుమారు ఒక 30 గంట 45 నిమిషాలు చూపించాలి. సో అక్కడైతే చూపించలేదు. నెక్స్ట్ డైరెక్టర్ చేసిన మిస్టేక్ ఏంటంటే, బాహుబలి సినిమా చూసావు కట్టప్ప కత్తిపెట్టి పొడుస్తాడు, సేమ్ అదే రిపీట్ అయింది ఇక్కడ. అది తీసుకొచ్చి ఇలా పెట్టిలా సస్పెన్స్ లాస్ట్ లో పెట్టిండు. మళ్ళీ దీనికి పార్ట్ 2 అని పెట్టిండు. సో పార్ట్ 2 లేకుండా ఒకటే మొత్తం ఉంటే గనక అసలు వేరే లెవెల్ అనుకుంటున్నాం. మేము ఉన్నదాన్ని కట్ చేశారు అయితే మేము అనుకుంటున్నాం. కొట్టాల శివ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమండి, కొరటాల శివ గారు నన్ను కుర్చీ తాత అంటారు. నేను సినిమా చూడడం బంద్ చేసి బాహుబలి 2 చూసిన అంటే ఇప్పటివరకు చూడలే. కాకపోతే మీ నిర్మాతలు, డైరెక్టర్లు, పనిచేసే వాళ్ళు అందరు డబ్బుని కనపడతారేంటండి? జనాల బ్రెయిన్ అర్థం కాదా? 150 పెట్టి బ్లాక్లో 500,000 రూపాయలు పెట్టి సినిమా చూస్తున్నారు. జనాలను చూసి సినిమా తీయండి. మొగోడికి ఫుల్ బట్టలు, ఆడదానికి కింద జానడు మీద బెత్తడు. ఎందుకయ్యా? ఆ అంటే అమృతం, మా అంటే మమకారం, అమ్మకు అర్థం తెలుసా? ఆడదాన్ని కించపరిచి చూయించకు. నాకు ఒక మెంటాలిటీ ఉన్నది, ఎవడైనా సరే ధనికుడు కానీ దొడ్డుండని, ఎంత ధనికుడైనా సరే నా కళ్ళ ముంగట ఆడిపిల్లని హెరాస్మెంట్ చేసిండు అనుకో, బొక్కలుగా కొడతా. వాడు ఎటువంటి వాడైనా సరే ఇరుగా తీస్తా. నాకు 4 అక్కలు, ఇంటికొక్క కొడుకును, అందరికంటే చిన్నోని. ఆడిపిల్ల అంటే నాకు బాగా ఎరక ఏందన్నది. ఆడిపిల్లని కించపరచకు, నాశనం అయిపోతావు. నెక్స్ట్ డైరెక్టర్ గారు దీంతో నెక్స్ట్ సినిమా తీయడానికి అవకాశం ఉందా లేదా? ఛాన్స్ ఇవ్వరు. ఎందుకని? డక్అవుట్, క్లీన్ బౌల్డ్ కాదు, డక్అవుట్. ఎందుకను? అతని దగ్గర స్టోరీ అయితే ఏం లేదు, అలా లేదు. ఎన్టీఆర్ యాక్టింగ్ పరంగా కానీ లుకింగ్ కానీ చాలా బాగుంది. ఒకటి బాగిన బాబాయ్, పర్సనలే కానీ లేకపోతే వేరే రకంగా కానీ యాక్టర్ అతను యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే డబ్బులు తీసుకుంటాడు కదా. మహేష్ బాబు 50 కోట్లు, ఈయన 45 కోట్లు. డబ్బుల కోసం వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఆ డబ్బులు మనం ఇస్తాం కనుక కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఏమైనా చెమట వస్తా? ఒక్క చుక్క చెమట వస్తే వెంటనే పోయి తుడిసే వాళ్ళు ఉంటారు. అదే మనం కష్టం చేస్తే లోపలి డ్రైవర్ కూడా తడిసిపోతుంది. నా అనుభవంతో చెప్తున్నా బాబాయ్. ఇంకోటి